ఇందులో ముఖ్యమైన అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒక వ్యక్తి తన మతాన్ని మార్చుకోవాలంటే ముందుగా ప్రభుత్వ అధికారికి నెల లేదా 2 నెలల ముందే సమాచారం ఇవ్వాలి. రెండవ విషయం, శిక్షలు అమలు చేస్తారు. బలవంతంగా లేదా మోసపూరితంగా మతాలను మారిస్తే వారు శిక్షార్హులవుతారు. జైలు శిక్ష లేదా జరిమానా విధించవచ్చు. మూడో విషయం, అభియోగాలు. ఈ చట్టం ప్రకారం బలవంతంగా మతం మార్చారని బాధితుడు లేదా కుటుంబ సభ్యులు లేదా సమాజంలో ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. నాలుగో విషయం, పూర్తి నివేదికలు ఇవ్వాలి. మత మార్పిడి జరిగిన తర్వాత ఆ విచారణ చేసే సంబంధిత అధికారులు పూర్తిగా దర్యాప్తు చేసి ధృవీకరించాలి. ఇలాంటి చట్టాలన్నీ మతాన్ని వెంబడించే వారికి సరిగ్గా సరిపోతాయి. మోసపూరితమైన మత మార్పిడిలు చేసేవారికి ఈ చట్టాలు అవసరం, కానీ క్రైస్తవులకు కాదు. క్రైస్తవుడు అంటే మతం కాదు. క్రైస్తవుడు అనేవాడు మతానికి చెందినవాడు కాదు. యేసుక్రీస్తు అనే రక్షకుని కోసం క్రైస్తవుడిగా ఒక మార్గంలో ముందుకు వెళ్తున్నాం. క్రైస్తవుడిగా మారడం అనేది మతంలోకి వెళ్ళటం కాదు, క్రీస్తులాగా బ్రతికే మార్గంలోకి వెళ్ళడం, క్రీస్తుని అనుసరించి జీవించడం. ఈ మార్గానికి మతానికి సంబంధం లేదు. మనం ఎవరిని ఎప్పుడు మతాన్ని నమ్మండి అని చెప్పలేదు. అలా చెప్పడం దేవుని వాక్యానికి కూడా వ్యతిరేకమే. మన సువార్త అంతా యేసుక్రీస్తు మన పాపాలని క్షమించే దేవుడు. ఆయన మన రక్షకుడు. యేసుక్రీస్తు మాత్రమే మార్గం, సత్యం, జీవం అని చెప్పడం తప్ప మనం ఎటువంటి మత మార్పిళ్లు చేసేవాళ్ళం కాదు. మనం ఎంత చెప్పినా, ఎన్ని విధాలుగా వివరించినా కానీ ఈ లోకం దృష్టికి అది మతంలాగా ఉంది. అందరూ యేసుక్రీస్తును నమ్మేవారు అయిపోతున్నారు అని మత కక్షలు, మత రాజకీయాలు ఎక్కువైపోతున్నాయి.